బరువు తగ్గిందన్నారండి. డాక్టర్ గారు బిస్కెట్లు రాసిచ్చారండి. తింటే బేబీ బరువు పెట్టుకున్నారండి. బిస్కెట్లు రాశారండి. 550 రూపాయలండి ఆ బిస్కెట్లు. 5 తిన్నానండి. తర్వాత మళ్ళీ 9 నెలల స్కానింగ్ మళ్ళీ తీసుకెళ్ళిందండి. తీసుకెళ్ళాక అంత బాగానే ఉందమ్మన్నది. డాక్టర్ గారు లోన తీసుకెళ్ళి చెకప్ చేశారండి. చేశారు ఆ పిల్లలు జాయిన్ చేసేలా 2 రోజుల్లో డెలివరీ అయిపోద్ది అన్నారండి. జాయిన్ అయిపోయానండి. మంగళవారం జాయిన్ చేశారండి. బుధవారం లక్షవారం నైట్ 1 గంటల నొప్పులు స్టార్ట్ అయినాయండి. నొప్పులు స్టార్ట్ అయినాయండి. 5 గంటల 20 నిమిషాలు పాప పుట్టిందండి. బాబు పుడితే పాప వేసుకుంటాను అనుకున్నానండి. కానీ పాప పుట్టిందండి. అయినా పాప వేసుకుంటానండి. ఫస్ట్ మరి కోర్చుట్ల పౌలు గారి కుమార్తె మరి ఈవిడికి మరి ఫస్ట్ దేవుడిచ్చిన గర్భఫలము అయితే మరి కొన్ని కారణాల వల్ల ఇది సరిగ్గా చర్చికి రాలేకపోయేటప్పుడు ఇది కొంచెం దేవుడికి ఎడబాటు కలిగేది. అప్పుడు ఇవి గర్భవతి అయితే అప్పుడు ఏమైందంటే బాబు పుట్టి మరి చనిపోవడం జరిగింది. అందరూ చాలా ఈమెని యానగా మరి ఒంటరి ఆవిడ, ఈవిడ ఒక్క ఆవిడే, తల్లి లేదు తండ్రి లేదు. మరి ఈమె భర్త, ఈమె ఒక్కటే, ఇద్దరు భర్త ఈమె. అయితే ఈమెకి ఎవరు వెనకాల ఆదరించలేడు. అయితే ఇలా జరిగినప్పుడు ఈమెని చాలా బాధకరంగా మాటలు అంటారు కదా. మరి అయితే ఈవిడ చాలా పాపం ఏడిచి బాధపడింది. తర్వాత మరి చర్చికి వచ్చి ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ఇలా జరిగింది, మరి ఈసారైనా మరి నేను ప్రార్థన మాట కూడా వస్తాను, ప్రార్థన చేయండి, ఈసారి మరి మళ్ళీ దేవుడు నాకు గర్భాలు ఇచ్చి అది నిలబడేలాగా మరి ప్రార్థన చేయండి అన్నారు. నేను ప్రార్థన చేశాను. అప్పుడు మరి దేవుడు నాకు మరి బొమ్మలో ఉయ్యాలు ఊపినట్టు చూపించాడు. ఫస్ట్ అయితే ఫెయిల్ అయింది కదా, మరి బిడ్డ పురుషు అనుకోగా. అయితే ఇవి ఇంక నా జీవితం వెలగా అయిపోయిందని ఇవి బాధపడి బొమ్మలో రమ్మని ప్రార్థించింది. ఉయ్యాలు ఊపినట్టు కనపడుతున్నామంటే ఈసారి నిలబడితే ఉయ్యాలు బొమ్మలో ఊపినట్టు కనపడుతుందంటే నీకు ఈసారి సంతానం దేవిస్తాడు, నిలబడితే బాగానే ఉంటుంది బిడ్డ అని చెప్పాను. ఆ తర్వాత ఈమె గర్భం ధరించారు. ధరించగా హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ అనుమానంగా చెప్పారు డాక్టర్ గారు. అప్పుడు ఈవిడ బాధపడి మళ్ళీ నాకు చెప్పింది, అమ్మా దేవుడు నాకు నీ గుమ్మాలో ఉయ్యాలు ఊపినట్టు చూపించాడు, ఈసారి నీవు బాధపడుకో. డాక్టర్ గారు చెప్పిన దేవుడు చూపించాడు కాబట్టి నీకు చక్కగా ఆడబెట్టాను మొదలుపెట్టాను, నువ్వు చక్కగా పెట్టుకుంటారు. ఆ బిడ్డ నీకు దేవుడి చేతికి అప్పచెప్తాడు, బాగానే ఉంటుంది, నువ్వు భయపడద్దని చెప్తాను. అలాగే డాక్టర్ గారు ఏం చెప్పినా కనుకే మరి చక్కనే దేవుడు కుమార్తె చెడి పెట్టే కుమార్తె 2వ గర్భాలు కుమార్తె పుట్టింది. మరి అన్నీ చక్కగా బాగానే ఉన్నాయి. అయితే అప్పుడు అనుకున్నట్టు మరి నేను పాట పెట్టుకుంటాను దేవుడి చర్చిలో అని ఇవిడి మొక్కుబడి చేసుకున్నట. మరి అలాగే దేవుడు ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాడు. అలాగే ఇప్పుడు ఈరోజు కుమార్తెని పాట పెట్టుకోవడానికి ఇక్కడ సిద్ధపరుచుకున్నారు. మరి సాక్ష్యం చెప్పారు. మరి ఆ కుమార్తెను దీవించి మంచి గొప్ప జ్ఞానవంతురాలుగా దేవుడు ఆమెని అభివృద్ధి చేయాలి. ఆ తల్లిని సంతోషపెట్టి తండ్రిని సంతోషపెట్టి కుమార్తెగా దేవుడు ఆశీర్వదించాలని, మరి తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మగా బిడ్డను దీవించమని, బిడ్డను పరిశుద్ధపరచమని, వారి భార్య భర్తలు బిడ్డను దేవుడు దీవించాలని కరుణాబడేసే నామములో ప్రార్థిస్తున్నా. తండ్రి వారి కుటుంబాన్ని దీవించండి, బిడ్డను దీవించండి. పాట వేసినప్పుడు వారు సంతోషపరచమని భయం తెలుసుకోవాలి. యేసయ్య నామములో ప్రార్థించి మరి వేడుకున్న తండ్రి, ఈ సాక్ష్యం దీవించిన తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.